నమస్కారం, నా పేరు రజిత. ఎం న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వం మా గొంతు నొక్కుతుంది, జోక్యం చేసుకోండి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ. హైదరాబాద్ అర్ధరాత్రి నుంచి దంచుకొడుతున్న వాన, మూసి పరిసర ప్రాంతాలకు అలర్ట్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వరద బాధితులకు అండగా ఉంటాం, సీఎం జగన్. వెలిమినేడులోని జిల్లా పరిషత్ హైస్కూల్లో మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తాయని విద్యార్థుల ఆందోళన. ఆదిలాబాద్ జిల్లా వరద నీటిలో తహసీల్దార్ కార్యాలయం దశాబ్దాలుగా గడుస్తున్న అభివృద్ధి మాత్రం లేదు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో నేడు శ్రీమతి ఆర్కే రోజా. తిరుపతి జిల్లా చంద్రగిరిలో జనసేన నిరసన. తిరుపతి టీడీపీ తన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో పోటీ చేసింది. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్య. దేశ నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ విపక్షాలు లేఖ రాశాయి. ఈ మేరకు ఆయా పార్టీల ఎంపీల సంతకాలతో కూడిన లేఖను మంగళవారం విడుదల చేశాయి. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తుంది, విపక్షాలు లేఖలో ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులపై కేంద్రం ఈడీ, సిబిఐలను ఉసుగొల్పుతుందని విపక్ష పార్టీలు పేర్కొన్నాయి. అలాగే పార్లమెంట్లో నిత్యావసర ధరల పెరుగుదలపై చర్చ జరపాలని విపక్షాలు లేఖలో కోరాయి. ప్రజా సమస్యలపై చర్చించకుండా కేంద్రం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని విపక్షాలు రాష్ట్రపతికి లేఖలో తెలిపాయి. వరద బాధితులందరికీ అండగా ఉంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. మంగళవారం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన కొనసాగుతుంది. ఈ సందర్భంగా అరిగెలవారిపేటలో పర్యటిస్తున్న ఆయన బాధితులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రజలకు మంచి చేయాలంటే డ్రామాలు పక్కన పెట్టాలి. వరదల్లో నేను వచ్చి ఉంటే అధికారులు నా చుట్టూ తిరిగేవాళ్లు. అందుకే అధికారులకు వారం రోజులు టైం ఇచ్చి నేను ఇక్కడికి వచ్చా. మీ అందరికీ మంచి చేసే బాధ్యత ఈ ప్రభుత్వందంటూ ఆయన బాధితులతో పేర్కొన్నారు. మన వాలంటీర్లు అయితేనేమి, మన సచివాలయ సిబ్బంది అయితేనేమి, ఆశా వర్కర్లు అయితేనేమి, అంగన్వాడీలు అయితేనేమి, మొత్తంగా ఈ స్థాయిలో ఇంతమంది కలెక్టర్ల దగ్గర నుంచి, జేసీల దగ్గర నుంచి, ఎస్పీల దగ్గర నుంచి తనను నమ్ముకున్న జనాలకు కష్టం వస్తే నేనున్నానంటూ ధైర్యం చెప్పాలి. సమస్య వస్తే ప్రజాక్షేత్రంలోకి దిగి వాటిని పరిష్కరించాలి. బాధల్లో ఉన్న వారిని ఓదార్చి అక్కున చేర్చుకోవాలి, ఆదుకుంటానని హామీ ఇవ్వాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ముంపు బారిన పడ్డ లంక గ్రామాల్లో సీఎం జగన్ పర్యటన చేపట్టారు. ఒకవైపు వర్షం కురుస్తున్నప్పటికీ సీఎం జగన్ వరద బాధితుల వద్దకు వెళ్లి పరామర్శిస్తున్నారు. వారికి తానున్నానంటూ భరోసా ఇస్తున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ఫిలిం ఛాంబర్లో డిస్ట్రిబ్యూటర్లతో థియేటర్ యాజమాన్యులు అత్యవసర సమావేశం ప్రారంభించారు. హాజరైన డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యులు, ఓటీటీ సమస్యలపై చర్చించుకుంటున్న డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యులు, డిస్ట్రిబ్యూటర్లకు సహకరించిన థియేటర్ యాజమాన్యులు. 99% అన్ని థియేటర్లు లీజుదారుల చేతిలో ఉన్నాయని, థియేటర్లకు లీజుదారులే డిస్ట్రిబ్యూటర్లు అవడంతో సమస్య ఎప్పుడు తెలియదనే భావనతో చిన్న డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. రోధిస్తున్న చిన్న డిస్ట్రిబ్యూటర్లు తగ్గిపోయింది, డిస్ట్రిబ్యూటర్స్ కూడా తగ్గిపోయింది, అంతా లేదు. సరే, వాళ్ళు ఇంట్లో ఉంటారు, ఫ్రీగా చూడొచ్చు, వాళ్ళు చూడొచ్చు. కొద్దిగా 8 వారాలు జరగండి, మీరు ఓటీటీ వాళ్ళని 8 వారాలు జరగండి, ఇప్పుడు మాత్రం ఏయో అని అనగలిగితే ఆ ఇండస్ట్రీ కూడా బతకాలి. ఆ ఇండస్ట్రీ వాళ్ళు కూడా మాలాగే వచ్చారు కాబట్టి ఈ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి 8 వారాలకి పెద్ద సినిమా వేసుకోండి, 4 వారాలు చిన్న సినిమా, 4 వారాలు ఓటీటీ వేసుకోండి అని అడుగుతున్నాను మామూలు. అలాగే డిస్ట్రిబ్యూటర్లు కూడా, ఆ డిస్ట్రిబ్యూటర్లు అందరూ కలిసి వాళ్ళు మా పరిస్థితి కూడా ఇదేనండి. ఏ డిస్ట్రిబ్యూటర్ ఎవరు హ్యాపీగా లేదు, కష్టాల్లో ఉన్నాము, దారుణంగా ఉంది పొజిషన్ ఈ ఓటీ. అలాగే ఈ సైడ్ మన ఇది మన స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి కదా, దాంట్లో చూస్తాం, వాట్సాప్లో చూసేస్తుంటే ఇంకా వాళ్ళు ఏంటంటే టీవీలో కూడా ఛానల్స్ బోర్డు అన్నీ వచ్చినాయి. ఆ ఛానల్స్లో కూడా మంచి ప్రోగ్రామ్స్, కాస్ట్లీ ఛానల్స్ అన్నీ ఉన్నాయి. అది కూడా డైవర్ట్ అయిపోయారు. సరే ఎన్ని పోయినా చేసినా కానీ ఓటీటీ మాత్రం
ఫస్ట్ డే మార్నింగ్ షో కూడా జనం రాట్లా. అలాగే తిరుమల సినిమా కూడా చాలా కష్టాలు మా వాళ్ళు తిరుమల చేసి వాళ్ళు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నారు. అది కూడా లాస్ అయ్యింది. తిరుమల అంత పెట్టి చేసి కష్టపడి తీశారు, కష్టపడి కొనుక్కున్నారు. ఎన్ని చూసినా చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే ఆచార్య సినిమా కూడా ఇబ్బంది పడ్డారు. చాలా పెట్టి కష్టపడి చేశారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ విజయవాడలో ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అత్యవసరంగా సమావేశమై ప్రొడ్యూసర్స్ ఇచ్చిన ఏజెండా ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం అయింది. ఓటీటీ మీద డిస్ట్రిబ్యూటర్లు 50 రోజుల నుంచి 10 వారాల దాకా ఓటీటీ ఇవ్వకూడదని చెప్పి తీర్మానం చేశారు. అట్లాగే డిజిటల్ ఛార్జీల మీద ప్రొడ్యూసర్లు ఇంతకుముందు 14 ఏళ్ళుగా డిజిటల్ ఛార్జీలు ఎవరు చెల్లిస్తున్నారో వాళ్ళే చెల్లించుకోవాలని చెప్పి తీర్మానిస్తుంది. ఎగ్జిబిటర్లు ఆ విషయంలో గట్టిగా ఇంతకుముందు ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా జరగాలని చెప్పి తీర్మానం చేశారు. తర్వాత టికెట్ రేట్ల విషయంలో ఇప్పుడు ప్రభుత్వం వారు ఇచ్చిన టికెట్ రేట్లని అమలు చేయాలని చెప్పి పైన ఎక్కువ రేట్లు తీసుకొచ్చినా అందువలన థియేటర్ ఆక్యుపేషన్ తగ్గుతున్నాయి కాబట్టి 50 రూపాయలు, 75 రూపాయలు, 100 రూపాయలు ఎక్కువ తీసుకొస్తున్నారు కొంతమంది. అట్లా తీసుకురావద్దని చెప్పి తీర్మానించమైంది. తర్వాత ఈ రెంటల్ విధానం కూడా మార్చాల్సిందిగా ప్రొడ్యూసర్లు. శాకాహార వంటకాల ప్రదర్శనగా ప్లాస్టిక్ కుకింగ్ కాంపిటీషన్ రోటరీ మిడ్ టౌన్ విజయవాడ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడ నోవాటెల్ హోటల్లో శాకాహార పౌష్టిక ఆహారంతో ఆరోగ్యం అనే థీమ్తో పౌష్టిక్ కుకింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కాంపిటీషన్ నిర్వాహకులు కవి ఇండియా జాయింట్ సెక్రటరీ దర్శి అపర్ణ మాట్లాడుతూ హ్యాండ్సింగ్ హాస్పిటాలిటీ చెఫ్ అసోసియేషన్ అనుబంధంతో నిర్వహించిన ఈ కాంపిటీషన్లో మన రుచులు మన ఆరోగ్యం అనే సూక్తితో ఆరోగ్యకరమైన శాకాహార వంటకాలతో కూడా మంచి మేలైన సమాజాన్ని తయారు చేయవచ్చని ఆమె అన్నారు. అనంతరం కౌ యాప్ చాప్టర్ ప్రెసిడెంట్ రాధికా చౌదరి మాట్లాడుతూ ఈ పోటీలలో పాల్గొనడానికి నగరం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా మహిళలు చాలా ఉత్సాహంగా వారందరూ ఈ కాంపిటీషన్లో వారి పాక నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి వారి ఇంట్లో నుంచి విభిన్న రకాల రుచికరమైన శాకాహార వంటకాలను వండి తీసుకొచ్చి ప్రదర్శించారని తెలియజేశారు. చాప్టర్ అండ్ కోవే ఇండియా రెండు కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఈ వంటల పోటీల్లో చాలామంది మహిళలు పాల్గొన్నారు. ఈ వంటల పోటీకి విచ్చేసిన ముఖ్య అతిథి శ్రీధర్ రెడ్డి గారు మహిళలు వంటల ఇండస్ట్రీలో ఉన్న చాలా అవకాశాలకి మంచి సబ్సిడీలతో మంచి అవకాశం ఇస్తానని చెప్పారు. ఇంకొన్ని వివరాలు అపర్ణ గారు చెప్తారు. నా పేరు అపర్ణ అండి. కోవే ఇండియా నేషనల్ జాయింట్ సెక్రటరీ నేను. సో ఈరోజు ఇక్కడ విజయవాడలో నోవాటెల్ హోటల్లో జరుగుతున్న ఈ పౌష్టిక అనే ఆరోగ్యకరమైన వంటల పోటీలు అనేవి మన ఆరోగ్యం మన రుచులు అనే ఒక కాన్సెప్ట్లో వెళ్తున్నాము. పోస్ట్ కోవిడ్ ఏంటంటే అందరికీ ఆరోగ్యం చాలా సమస్యలు వచ్చాయి, ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా డౌన్ అయిపోయినాయి. కాబట్టి పౌష్టికాహారం ఇంపార్టెన్స్ గురించి అందరిలో ఒక అవగాహన కల్పించడంతో పాటు మనం ఏంటంటే ఈ ప్రోగ్రాము మొత్తంగా కలిపి 9 జిల్లాల్లో చేస్తున్నాం. ఇప్పుడు మనకి విజయవాడలో జరుగుతుంది ఈ ప్రోగ్రాము. సో దీన్ని మహిళలంతా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాము మనం కోవే ఇండియా అట్లానే రోటరీ మిడ్ టౌన్ ఇక్కడ మనకి విజయవాడలో వచ్చేసి మన మెయిన్ స్పాన్సర్, అలానే మన పార్ట్నర్ వచ్చి రోటరీ మిడ్ టౌన్ అండి. సో రోటరీ మిడ్ టౌన్ అండ్ కోవే సంయుక్తంగా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశాము. ఇక్కడ చాలామంది మీరు చూస్తున్నారు, దాదాపు చాలామంది మహిళలు వచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. అలానే మన చిన్ననాటి వంటలు కూడా చాలామంది మళ్ళీ కొత్తగా మనకు పరిచయం చేశారు. ఆరోగ్యకరమైన వంటలు మన చేతుల్లో ఉన్నాయి. మన్నమ్మలు నానమ్మలు చేసిన రుచికరమైన వంటకాలను మళ్ళీ పిల్లలకు పరిచయం చేస్తే మళ్ళీ మనం కూడా అవి తీసుకోవడం స్టార్ట్ చేస్తే కనుక మనం ఆరోగ్యంగా తయారవుతాము. ఎందుకంటే కోవిడ్ తర్వాత అందరూ రకరకాల మెడిసిన్స్ వాడేసాము కోవిడ్ అనేసి. సో బాడీస్ అంతా చాలా అంటే ఇమ్యూనిటీ వైజ్ కానివ్వండి లేదా హెల్త్ వైజ్ కానీ చాలా డిస్టర్బ్ అయిపోయాం మనం. సో అదంతా కూడా మళ్ళీ రీగెయిన్ చేసుకోవడానికి మన ఇమ్యూనిటీ మనం బ్యాకప్ చేసుకోవడానికి ఇలా మిల్లెట్స్ ద్వారా లేదా వెజిటబుల్స్ ఆరోగ్యకరమైన వంటలు చేసుకొని తింటే కనుక మనకి మళ్ళీ ఆరోగ్యం మన చేతిలోకి వచ్చేస్తుందనే ఒక మంచి థీమ్తో మేము వచ్చామండి. అండ్ లేడీస్ కూడా చాలా ఎంకరేజ్ చేశారు మమ్మల్ని. అంటే జనరల్గా ఇవాళ వంటలు పోటీ అంటే అబ్బాయి ఎవరు వస్తారని అనుకున్నాము. బట్ చూసారు ఎంతమంది వచ్చి ఎంత మంచి డిష్లు పెట్టి మనకి టేస్ట్ చేపిస్తున్నారు అనేది.
ఒక ఆవిడైతే తమలపాకులతో చట్నీ చేసుకొచ్చారు. అసలు మేము ఇమాజిన్ కూడా చేయాలి అలాంటి ఒక చట్నీ ఉంటుందని. సో అండ్ ఇంకా చాలామంది డేట్స్ తోటి లడ్డూలు చేసుకొచ్చారు, ఖర్జూర పండు, అంటే స్వీట్ అనేది వాడకుండా మన న్యాచురల్గా దొరికే డేట్స్ తోటి లడ్డూలు, అసలు చాలా వెరైటీస్ మీరు చూసుంటారు. చాలా రకరకాల వెరైటీస్ చేసుకొచ్చారు అండ్ ఎవ్రీబడి ఆర్ వెరీ హ్యాపీ. సో బందులలో కార్పు పెంపకం, నదీ తీర పరిస్థితులను అనుకరించే ట్యాంకులు లేదా ఇంపౌండ్మెంట్లు 1911లోనే తమిళనాడు రాష్ట్రంలో గతంలో మద్రాసు చేపల పెంపకం గుర్తించదగిన దృష్టిని పొందింది మరియు ఆ తర్వాత బెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బరోడా, మైసూర్ మరియు హైదరాబాద్ వంటి రాష్ట్రాల్లో మత్స్యశాఖల ఏర్పాటు మరియు మద్దతు ద్వారా చేపల పెంపకాన్ని ప్రారంభించాయి. రంగం విస్తరణ కోసం మత్స్యకారులు మరియు రైతులు ఆంధ్రప్రదేశ్లో ఆక్వాకల్చర్ ఎంపీఈడీఏ యొక్క అన్ని కార్యకలాపాలతో ఆంధ్రప్రదేశ్ ట్రస్ట్ ఏరియాగా ఉంది. గత సంవత్సరం మాదిరిగానే 2021-22 కాలంలో కూడా ఆంధ్రప్రదేశ్ 30% విలువను అందింది. భారతీయ రాష్ట్రాల్లో 1వ స్థానాన్ని కొనసాగించింది. డిసీజెస్ వచ్చేసి అక్కడ కూడా మళ్ళీ మనకి టైగర్ ప్రాన్ ఎట్లయిందో అట్లయింది. సో ఇది కూడా ఇంకా ఎక్కువ సంవత్సరాలు మనం అలాగే చేస్తుంటే ఒకటే రకం పైన ఆధారపడితే ప్రాబ్లం అన్నమాట. ఎందుకంటే మన ఎక్స్పోర్ట్స్లో 60% మనకి వెన్నామీ నుంచి వస్తుంది. సో అది డైవర్సిఫై చేయాలి. అది క్యాప్చర్ అంటే సముద్రంలో నుంచి మనం డైరెక్ట్గా క్యాప్చర్ చేసిన ఫిష్, క్రాబ్స్ సీవింగ్, మనం కోరియా, పాంప్లెట్ వీటికి ఎక్స్పోర్ట్ వాల్యూ ఉంది. మనము కేజెస్లో ఎందుకు చేయకూడదు? వై వెన్నామీ పైన ఆధారపడాలి? అవి కూడా సముద్రంలో వస్తాయి. బ్రాకిష్ వాటర్లో ఇవన్నీ వస్తాయి, సీబాస్, పాంపెనో, కోబియా. సో ఈ రకాలని మనం మ్యారికల్చర్ ద్వారా అంటే సీలో కేజెస్, ఆక్వాకల్చర్ ల్యాండ్లో బ్రాకిష్ వాటర్. దళితులను మోసం చేస్తున్న ప్రభుత్వం టీడీపీ అని, దళితులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 100% మేలు చేస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని, దళితులను మోసం చేసిన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని, చంద్రబాబు నాయుడికి ఆంధ్రజ్యోతి, టీవీ5 వ్యభిచారుల్లాగా పనిచేస్తున్నారని రిపబ్లిక్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బోరుగడ్డ అనిల్ కుమార్ అన్నారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం దళితులకు సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్ ఇలా ఎందరికో పదవులు ఇచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఒకటే అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అడ్వైజర్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డబ్బులుంటే వైద్యం చేయించుకో, లేదంటే నా సిస్టర్ ఉంది, మా కజిన్స్ ఉన్నారు, వాళ్ళందరి దగ్గర చందాలు వసూలు చేసి వాషింగ్టన్ డీసీలో మేరీస్ రోడ్లో సెయింట్ జార్జ్ హాస్పిటల్ ఉంది, అక్కడ నీకు వైద్యం నేను చేపిస్తా. అంతేగాని 2 చోట్ల 3 చోట్ల పోటీ చేసి డిపాజిట్లు కూడా గల్లంతైనవాడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంకి వచ్చి సంపూర్ణ మెజారిటీ కలిగిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు దళితుల గర్జన, తెలుగుదేశం డ్రామా పార్టీ గర్జన. ఈ తెలుగుదేశం డ్రామా పార్టీకి పక్కలేసేవాడు సుజనా చౌదరి, సీఎం రమేష్ గారు ఫండింగు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. దళితుల్ని అడ్డం పెట్టుకొని ఏ కోసానైనా రాష్ట్రంలో అశాంతిని సృష్టించాలని ఎవడైనా సరే ముందుకు వస్తే గ్యారంటీ. అమెరికా పర్యటన అనంతరం ప్రెస్ అకాడమీ చైర్మన్ను కలిసిన ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు విదేశీ పర్యటన విజయవంతంగా పూర్తి చేశారని స్వదేశానికి తిరిగి వచ్చిన ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీ దేవిరెడ్డి శ్రీనాథ్ గారిని సీనియర్ పాత్రికేయులు, జర్నలిస్టుల సంఘాల నాయకులు ఏపీ ప్రెస్ అకాడమీ కార్యాలయంలో కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు కె జయరాజ్, ఏపీయూడబ్ల్యూజే కృష్ణ అర్బన్ అధ్యక్షులు చావా రవి, ఏపీయూడబ్ల్యూజే కృష్ణ అర్బన్ కార్యదర్శి కొండ రాజేశ్వరరావు, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావుతో పాటు ప్రెస్ అకాడమీ సెక్రటరీ మామిడిపల్లి బాలగంగాధర్ తిలకులు పాల్గొని దుస్సాల్వాతో సత్కరించారు. జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులను కొనసాగించాలని, జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను ముఖ్యమంత్రి జగన్ గారి దృష్టికి తీసుకెళ్లాలని ప్రెస్ అకాడమీ చైర్మన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లో నయారా ఎనర్జీ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో సెక్రటరీ కరుణాకర్ మాట్లాడుతూ నయారా యాజమాన్యం డీలర్లకు వ్యతిరేకంగా అమలు చేస్తున్న మోసపూరిత విధానాల వల్ల డీలర్లు ఎదుర్కొంటున్న పరిస్థితులను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో మొత్తం 400 మంది, భారతదేశంలో అంతటా 7,500 మంది నయారా డీలర్లు ఉన్నారని, 2 కోట్ల రూపాయల కంటే మేము ఎక్కువ పెట్టుబడి పెడుతున్నామని, దాదాపు 75,000 కుటుంబాలు ఈ అవుట్లెట్లపై ఆధారపడి ఉన్నాయని, ఇప్పుడు నయారా అనుసరిస్తున్న విధానాల కారణంగా కుటుంబాలన్నీ రోడ్డు మీద పడుతున్నాయని విచారణ వ్యక్తం చేశారు. అనంతరం వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వ బంకులతో పాటు సప్లై ఉండాలని, మార్చి నుండి జూలై వరకు నష్టపరిహారం ఇవ్వాలని, 5 నుంచి 10 రూపాయల వరకు తగ్గించి రైతులను, ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నయారా అసోసియేషన్ ప్రెసిడెంట్ కేవీ నారాయణ, వైస్ ప్రెసిడెంట్లు దేవుడు బాబు, పిక్క పూర్ణచంద్రరావు, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కంపెనీలకి మనం కొమ్ము కాస్తే బాగుంటది. ఈరోజు
మన రాష్ట్రంలో 400 మంది డీలర్లు ఉన్నారు. దేశవ్యాప్తంగా 7,500 మంది ఉన్నారు. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఒక్కొక్క బొంకు మీద 20 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఒక్కొక్క కుటుంబంలో 5గురు చొప్పున ఒక్కొక్క బొంకుకి 100 మంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా దాని మీద ఆధారపడి జీవిస్తున్నారు, జీవనం కొనసాగిస్తున్నారు. 7,500 అవుట్లెట్లు అంటే 7,500 బొంకులు అంటే సాక్షాత్తు 7.5 లక్షల మంది ఈ రోజు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంది. మిత్రులారా, దయచేసి మా యొక్క ఈ విన్నపాన్ని ప్రభుత్వాలకి మీరు ఏ విధంగా చేకూర్చి మాకు న్యాయం జరపాల్సిందిగా కోరుతున్నాము. ఈ విషయమైనా ఇది మార్చి 19వ తేదీన స్టార్ట్ అయింది. డీలర్ని ఏ విధంగా నాశనం చేయాలి, మనం ఏ విధంగా అర్జించాలి అని ఒక కుట్రపూరితంగా ఎక్స్పోర్ట్ చేస్తూ అడిగితే ఉక్రెయిన్, రష్యా. ఇంకో ప్రాబ్లం ఏంటంటే పక్కన పీవీసీ బంకులకి డీజిల్ ఎంత ఉంది రేటు, వాళ్ళకు మాకు పీవీసీ బంకులకు నైరా బంకుకి డీజిల్ రేట్ వచ్చి 3 రూపాయలు తేడా ఉంది లీటర్. పెట్రోల్కి వచ్చేపాటికి 5 రూపాయలు తేడా ఉంది. మేము 1 నుంచి 2 కోట్లు ఇన్వెస్ట్ చేసి 5 రూపాయలు 3 రూపాయలు తేడాలు ఉంటే ఎవరు వస్తున్నారు మా దగ్గరికి ఎవరు రావట్లేదు. ఏ కన్జ్యూమర్స్ ఎవరు మా దగ్గరికి రావట్లేదు. మేము నష్టపోతున్నాం. కంపెనీ కావాలని ఇది చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే ఇంకోటి చెప్తాను. మన భారత ప్రభుత్వం రష్యన్ గవర్నమెంట్తో మాట్లాడి 30% డిస్కౌంట్కి క్రూడ్ ఆయిల్ సప్లై చేసే విధంగా మాట్లాడింది. సో మీరే పేపర్లో చాలాసార్లు రాశారు. వాళ్ళేమో క్రూడ్ ఆయిల్ 30% డిస్కౌంట్ రేట్ తీసుకొని ఇండియాలో అమ్మకుండా అది రీఫైన్ చేసిన ఆయిల్ని విదేశాలకి ఎక్కువ రేట్కి అమ్ముకొని వాళ్ళ లాభాలు పొందుతున్నారు. కానీ కరుణాకర్ అండి, జనరల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ నయర్ ఎనర్జీ డీలర్స్ అసోసియేషన్ అది. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ మా ధన్యవాదాలు. ఈ రోజున మేము ఇక్కడ సమావేశం అవడానికి మెయిన్ కారణం ఏంటంటే నయారా చూపిస్తున్నటువంటి మోసపూరితమైన విధానాల వల్ల నయారా డీలర్ మిత్రులందరూ పూర్తికంగా ఆర్థికంగా కుదేలైపోయి రోడ్లు పడ్డామండి. ఈరోజు మా బంకులో వ్యాపారాలు జరగట్లేదు. మాకు ఎటువంటి ఆర్థిక పరమైన వెసులుబాట్లు కల్పించట్లేదు. మాకు ఆయిల్ సరఫరా చేస్తారని చెప్పి నమ్మించి ప్రతి డీలర్ తోటి 2 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టి బయట దేశాల్లో మీద ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పి మా అవుట్లెట్లకు ఆయిల్ సరఫరా నిలిపివేశారు. అదేమైనా గట్టిగా అడిగితే ఆయిల్ అమ్మకాలు లేకపోవడం వల్ల మీకు వచ్చే నష్టాన్ని మేము తీర్చడానికి మీకు ఒక స్కీమ్ ద్వారా మీకు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి మమ్మల్ని నమ్మించింది. మేము అది నిజమేనని నమ్మి ఇప్పుడు ఆయిల్ సరఫరాలో ఉన్న అడ్డంకులకి ఇష్టపడి మేము ఆగిపోయాం. మాకు కంపెనీ ఏదైనా ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని చెప్పి ఇస్తానని చెప్పిన తర్వాత మార్చి నుంచి ఇప్పటి వరకు ఏదైతే మేము ఆర్థికంగా నష్టపోయామో దాని మీద మాకు ఎటువంటి ఆర్థిక స్వావలంబన కలిగించడానికి ఎటువంటి బెనిఫిట్ ఇవ్వట్లేదు. ఈ బెనిఫిట్ మాకు ఏదైతే కంపెనీ హామీ ఇచ్చిందో దాని ప్రకారం ఇవ్వాలని చెప్పి మేము జూన్ 1వ తారీఖు నుంచి పోరాడుతూ ఉన్నాం. జూన్ నెలలో 7వ తారీఖున మేము ఇక్కడ సమావేశమయ్యాం. సీఎం గారిని, జెడ్ఎం గారిని, కంపెనీ యాజమాన్యాన్ని కూడా మేము మా యొక్క నిర్ణయాన్ని తెలియజేసి మాకు రావాల్సిన ఆర్థిక బ్రాహ్మణ సమైక్య ఆధ్వర్యంలో నగరంలోని వెన్యూ ఫంక్షన్ హాల్లో పురోహిత స్మార్థ విద్వాన్ మహాసభ ఘనంగా నిర్వహించారు. ఉదయం 1000 మంది పురోహితులతో లక్ష్మీ గణపతి హోమం నిర్వహించిన అనంతరం స్మార్థ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రముఖుల సందేశాలిచ్చారు. అనంతరం పురోహితులను సత్కరించడం జరిగింది. గౌరవ పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. సమైక్య గౌరవ అధ్యక్షుడు యమజాల నరసింహమూర్తి మాట్లాడుతూ ప్రైవేట్ దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని, పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలని, 50 సంవత్సరాలు నిండిన పురోహితునికి ప్రభుత్వ పెన్షన్లు ఇవ్వాలని, వేదవ్యాస స్కీమ్ ద్వారా వేదం, స్మార్థం, అగమం విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు తెన్నేటి సునీల్ శర్మ, పరీక్ష నిర్వహణ చైర్మన్ మేడవరపు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
మనల్ని తీసుకొచ్చినటువంటి ఈ యొక్క సమాజం సిగ్గుపడాలి. చెప్పి డిస్మిస్ చెప్పండి. ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్ష పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ పురోహితిగా ప్రభుత్వం గుర్తించాలి. ఈ రాష్ట్రంలో 2 లక్షల మంది పురోహితులు పౌరోహిత్యాన్ని కులవృత్తిగా నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఈ 2 లక్షల మందిలో ఇప్పటికీ 20,000 మందికి ఉచితంగా సమాక్షలో సభ్యత్వం ఇచ్చి సమాక్ష యొక్క విధి విధానాల ప్రకారం ఎవరైతే ఈ విద్యను అభ్యసించారో తండ్రుల వద్ద లేదా గురువుల వద్ద విద్య అభ్యసించి పాఠశాలలకు వెళ్ళలేని వారందరూ కూడా వారి విద్యా ప్రావీణ్యతను బట్టి పరీక్ష పట్టాలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేసి జనవరి నెలలో అన్నవరంలో పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ దగ్గరగా ఒక 1,200 మంది దాకా పరీక్షకు హాజరయ్యారు. దాంట్లో 900 మందికి పరీక్ష ఉత్తీర్ణత అయింది. ఆ తదనంతరం విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా మాకు పరీక్షలు కావాలని చెప్పేసి అందరూ కోరడం, కోన రఘుపతి గారు, అల్లాది విష్ణు గారు ఇటువంటి పెద్దలందరూ కూడా విజయవాడలో పరీక్షలు నిర్వహించమని చెప్పడంతో విజయవాడలో నిన్న ఈరోజు పరీక్షలు. వృత్తి ఎంత గొప్పది, మన వేదాలు ఎంత గొప్పవి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా. ఎందుకంటే మనకి వేద కాలం నుంచి కూడా చాలామంది కొంతమంది అపహాస్యం చేయొచ్చు వేదాల్లో ఏమున్నదని. ఇవాళ అనేకమైనటువంటి వివిధ కేసుల్లో పట్టుబడిన సుమారు 2 కోట్ల విలువైన అక్రమ మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీకాంతి రాణా టాటా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 26/7/2022న పోలీస్ స్టేషన్ పరిధిలోనున్న మాంకో మార్కెట్ యార్డ్ నందు ఎన్టీఆర్ జిల్లాలోని 1 టౌన్, అజిత్ సింగ్ నగర్, నున్నా, గవర్నర్పేట, సూర్యారావుపేట, కృష్ణలంక, భవానీపురం, ఇబ్రాహీంపట్నం మరియు మాచవరం పరిసరాల్లో గత కొంతకాలంగా పక్క రాష్ట్రాల నుండి అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన 877 ఎక్సైజ్ కేసులతో సుమారు 2 కోట్ల రూపాయల విలువ కలిగిన వివిధ బ్రాండ్లకు చెందిన 62,461 మద్యం బాటిళ్లను ధ్వంసం చేయడం జరిగింది. ఘనంగా కీర్తిశేషులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 8వ వర్ధంతి వేడుకలు. అబ్దుల్ కలాం 8వ వర్ధంతి సందర్భంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు వేముల వెంకట్రావు ఆధ్వర్యంలో విజయవాడ, 1 టౌన్, చిట్టినగర్ నగరాల్లో సీతా రామస్వామి కళ్యాణ మండపంలో మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అబ్దుల్ కలాం చనిపోయినప్పటి నుంచి వారం రోజులు సంతాప దినంగా ప్రకటించి అలాగే ప్రతి సంవత్సరం విద్యార్థులకు నోటుబుక్లు పంపిణీ చేసి అలాగే పారిశుద్ధ కార్మికులకు కూరగాయలు పంపిణీ చేసిన వ్యక్తి, అలాగే ప్రజలకు అవసరమైన మందులను పంపిణీ చేసిన వ్యక్తి వేముల వెంకట్రావు అని కొనియాడారు. అనంతరం విజయవాడ నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ అబ్దుల్ కలాం జీవిత చరిత్రను పిల్లలందరూ ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలో నడవాలని, ప్రతి ఒక్కరూ బాగా చదవాలని ఈ సందర్భంగా మేయర్ విద్యార్థులకు సూచించారు. ముందుగా అబ్దుల్ కలాంకి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకుడు వేముల వెంకట్రావు మాట్లాడుతూ అబ్దుల్ కలాం చనిపోయినప్పటి నుంచి వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటిస్తూ అలాగే ప్రతి సంవత్సరం విద్యార్థులకు నోట్బుక్లు పంపిణీ చేయడం జరుగుతుందని, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 350 మంది విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం చేశామని ఆయన తెలిపారు.
బాబా అటు తిరుగు ఇట్లా 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 డాక్టర్ అబ్దుల్ కలాం గారు మాజీ రాష్ట్రపతి గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు డాక్టర్ అబ్దుల్ కలాం సేవా సమితి అని చెప్పి ఒక చక్కటి ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన వెంకట్రావు గారు ప్రతి సంవత్సరం కూడా వారి యొక్క కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకునే విధంగా ఏదైతే అబ్దుల్ కలాం గారు ప్రతి ఒక్కరికి సేవ చేయాలి, సహాయం చేయాలి, మంచి చేయాలని చెప్పి భావన ఉంటుందో అదే భావాన్ని అందరినీ తీసుకునే విధంగా వెంకట్రావు గారు వారి స్నేహితులతో కలుపుకొని ప్రతి సంవత్సరం కూడా 2015 నుంచి ఇప్పటి వరకు కూడా చక్కగా అనేక సేవా కార్యక్రమాలు, అదేవిధంగా సంఘానికి సేవ చేసే వాళ్ళకి గుర్తింపించే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నందుకు ప్రత్యేకంగా వెంకట్రావుకి నేను అభినందన తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే కరోనా కష్టకాలంలో కూడా ఎంతోమందికి సేవా సమితి ద్వారా కూరగాయలు కావచ్చు, ఆనందం మందు కావచ్చు, ప్రతి వాళ్ళకి అబ్దుల్ కలాం గారు సేవా సమితి తోడుగా ఉంటుందని చెప్పిన విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసిన వెంకట్రావు గారికి అమ్మవారి ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను. ఎందుకంటే మనకి అబ్దుల్ కలాం గారి గురించి తెలుసు, ఆయన మహానుభావుడు. ఎందుకంటే వాళ్ళందరికీ సన్మానం చేసుకోవడం కానీ సన్మాన చక్కగా పుస్తకాలు మాత్రమే సన్మాన కార్యక్రమాలు జరగడం చాలా ఏదైతే మనకి అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా మనకి భారతదేశానికి ఇంకా ఎన్నో సంపదల్లో మన అబ్దుల్ కలాం గారు కూడా మన ఇండియాకి ఒక సంపదగా మనం ఎందుకంటే ఆయన సైంటిస్టులు కానీ లేదా ఏదైతే మన రాష్ట్రపతిగా పాలన అందించినప్పుడు కూడా ఏదో మనకి అబ్దుల్ కలాం గారు 27/8/2017 చక్కగా పిల్లలకి అన్నదానం కానీ చనిపోయిన రోజుల దగ్గర నుండి 15 రోజులు చనిపోయిన 7 రోజులు సంతాపదనం చేయడం అందరినీ కూడా ప్రతి ఒక్క ప్రభుత్వం మా గొంతు నొక్కుతుంది, జోక్యం చేసుకోండి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ. హైదరాబాద్ అర్ధరాత్రి నుంచి దంచుకొడుతున్న వాన, మూసి పరిసర ప్రాంతాలకు అలర్ట్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వరద బాధితులకు అండగా ఉంటాం, సీఎం జగన్. వెలిమినేడులోని జిల్లా పరిషత్ హైస్కూల్లో మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తాయని విద్యార్థుల ఆందోళన. ఆదిలాబాద్ జిల్లా వరద నీటిలో తహసీల్దార్ కార్యాలయం దశాబ్దాలుగా గడుస్తున్న అభివృద్ధి మాత్రం లేదు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో నేడు శ్రీమతి ఆర్కే రోజా. తిరుపతి జిల్లా చంద్రగిరిలో జనసేన నిరసన. తిరుపతి టీడీపీ తన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో పోటీ చేసింది. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్య. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎం న్యూస్.